వెల్కమ్ టు గెట్ మ్యాథ్స్ ఈ అకాడమీ. ఏ ప్రసాద్, MA BEd, టీచర్ ఇన్ తెలుగు. పదవ తరగతిలోని 6వ పాఠం శతకం మధురిమ. శతకం అంటే 100 లేదా 108 పద్యాలు కలదాన్ని శతకం అంటారు. మధురిమ అంటే తీయనటువంటివి అని అర్థం. మధురం అంటే తీయనటువంటి పద్యాలని అర్థం. ఈ పాఠంకి శతక కవులు రచించినటువంటి వివిధ శతక కవులు రచించినటువంటి అనేక పద్యాలను మనకి పాఠంలో పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకసారి చదవండి, ఆలోచించి చెప్పండి అనేది ఒకసారి చూస్తారు. ఇక్కడ ఇంకా 2 స్నేహితులు ఒకరికి కొద్ది రోజుల తర్వాత, అంటే వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత, ఉద్యోగాలు స్థిరపడిన తర్వాత 2 స్నేహితులు కనబడి వాళ్ళు ఒకరినొకరు ఎత్తిరించుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి. రాజేష్ అడిగాడు. రాజేష్ అడిగాడు, రవి బాగున్నావా? రవి, బాగున్నా రాజేష్, నువ్వేం చేస్తున్నావు? మన చిన్న మిత్రులు ఎవరైనా కలుస్తున్నారా అంటే, చదువు పూర్తయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నటువంటి సందర్భం మనకి ఈ ప్రేరణ కింద ఇవ్వడం జరిగింది. సరే, రవి అడిగిన మాటలు సార్ రాజేష్ అందరూ కలుస్తున్నారు. సంతోష్ లాయర్ అయినాడు, భాను టీచర్ అయినాడు, మధు వ్యాపారం చేస్తున్నాడు, సుభాష్ రాజకీయ నేతగా ఎదిగాడు. ఇలా అందరూ ఒక్కో రంగంలో నీతి నిజాయితీలతో రాణిస్తున్నారు. అంటే రవి అడిగినటువంటి ప్రశ్నకు రాజేష్ సమాధానం చెప్పంటే, చందా బాగుందా అని అడిగాడు కదా రవి. అందుకని రాజేష్ తన మా ఫ్రెండ్స్ అంతా ఏమేం చేస్తున్నారు, ఎవరు ఎలా ఉన్నారు అనేది చెప్పడం జరుగుతుంది. రవి, చిన్నప్పుడు మనం చదివిన చదువు, పొందిన జ్ఞానం ఉడికిపోతుందా? ఆ చదువుల ఫలితం, గురువుల దీవెనలు అన్నీ కలిస్తేనే మా అభివృద్ధి. రవి అంటే మనకు చిన్నప్పుడు ఉపాధ్యాయులు, గురువులు చెప్పినటువంటి పాఠాలు న్యాయంగా ఉండాలని, నీతి నిజాయితీలో ఉండాలని చెప్పినటువంటి పాఠాలు ఉడికిపోతుందా? అక్కడ చదువులో పొందినటువంటి జ్ఞానం ఉడికిపోతుందా? వాటి ఫలితమే మన ఫ్రెండ్స్ అందరూ, మన స్నేహితులందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. వాళ్ళ ఫలితంగా మనం అభివృద్ధి చెందుతున్నాము అని చెప్పడం జరిగింది. రాజేష్, అవునవును, ముఖ్యంగా శతక పద్యాల్లోని నీతులు మన వ్యక్తిత్వానికి బాటలు వేశాయి, ఆత్మవిశ్వాసాన్ని నింపాయి కదూ. రాజేష్, అవును, అందరూ చెప్పినంత నిజమేను. మన గురువులు చెప్పినటువంటి మాటల్లో వాళ్ళు చెప్పినట్టు ఆ చదువుల ద్వారా పొందినటువంటి జ్ఞానం ఊరినే పోతుందా? అవునని నిజమేను. అందులోనూ ప్రత్యేకించి వివిధ తరగతుల్లో మనం శతక పద్యాలు అనేక నీతులను నేర్చుకోవడం జరుగుతుంది. ఆ నీతులు అనేటివి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, లక్షణాలను, మంచి లక్షణాలు అలవడే విధంగా బాటలు వేశాయి. అవి మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని, మన మీద మన నమ్మకాన్ని నింపాయి కదా అని చెప్పారన్నమాట రాజేష్. రవి, బాగా చెప్పారు రాజేష్. శతక పద్యాలు నేటికి మార్గదర్శకాలు. మీ పిల్లలకు కూడా నేర్పించు బాగా అని రవి అన్నాడు రాజేష్. నేర్పుతున్నాను. సరే రవి, బస్సు వచ్చింది, మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోయారు అనమాట. అంటే 2 స్నేహితులు కలిసి ఆ స్నేహితులు మాట్లాడుకున్నటువంటి సంభాషణలు బట్టి నువ్వేం నేర్చుకున్నావు అంటే, వాళ్ళు చిన్నప్పుడు తరగతుల్లో వాళ్ళు చదువుకునే సమయంలో అనేక తరగతుల్లో అనేక పద్యాలు నేర్చుకోవడం జరిగింది. 6th నుంచి, అదేవిధంగా 5th క్లాస్లో కావచ్చు, 4th క్లాస్లో కావచ్చు, అనేక పద్యాలు ఇవ్వడం జరిగింది. మనకి లోయర్ తరగతుల్లో అంటే 6th, 7th, 8th క్లాసుల్లో, 6th, 7th క్లాసుల్లో ఎక్కువగా సుమతి, వేమన పద్యాలు, అదేవిధంగా కుమార శతకం, కుమార శతకం ఇలాంటి శతకాల నుంచి ఎక్కువగా వచ్చినటువంటి పద్యాలు ఉంటాయి. అంటే చిన్న పద్యాలు, ఎక్కువ భావాన్ని వచ్చినటువంటి పద్యాలు ఉంటాయి. ఈజీ అంటే చదువుకోవడానికి సులభంగా, అర్థాలు ఎక్కువ కఠిన పదాలు కాకుండా, అర్థాలు ఇతర పుస్తకాలను ఎత్తుకోకుండా చదువుని అర్థమయ్యే విధంగా ఉన్నటువంటి పద్యాలు ఉంటాయి 7వ తరగతిలో. అలా కొన్ని పద్యాలు కొన్ని తరగతుల తర్వాత, మళ్ళీ 8వ తరగతి, 9వ తరగతి తర్వాత కొంచెం ఎక్కువ అర్థాలు కలిగినటువంటి పద్యాలను ఇవ్వడం జరుగుతుంది. అంటే
కంద పద్యాలు అనేటివి 6వ తరగతి 7వ తరగతిలో ఇస్తా ఉంటే ఈ 8, 9, 10 తరగతులకు వచ్చేలోపు పెద్ద పద్యాలు గాను అదేవిధంగా ఎక్కువ బాధను కలిగినటువంటి పద్యాలను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇలా అంటే శతక పద్యాల్లో ఉన్నటువంటి నీతిని గురించి విద్యార్థులు బాగా తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మనకి ఈ అంశాలను పెట్టడం. ఒకసారి చూద్దాం సార్, దానిలో వచ్చినటువంటి ప్రశ్నలు పరిశీలిస్తే పై సంభాషణను బట్టి వారు ఎవరిని భావిస్తున్నారు? వాళ్ళు అంటే పూర్వ విద్యార్థులు వారి స్నేహితులు. వారి అభివృద్ధికి కారణాలు ఏంటి? అంటే మనం చదువుకున్నటువంటి వివిధ నీతి పద్యాలు, శతక పద్యాలు వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి నీతి పద్యాలు వాళ్ళ అభివృద్ధికి కారణాలు. వ్యక్తిత్వాన్ని ఏవి తీర్చిదిద్దాయి అంటే ఒకసారి మనం ఇక్కడ చూడండి, వారి అభివృద్ధికి కారణాలు ఏవి అంటే చదువు ద్వారా పొందిన, చిన్నప్పటి నుంచి చదువుకోవడం ద్వారా పొందినటువంటి జ్ఞానమే వారి అభివృద్ధికి కారణం. చిన్నప్పటి నుంచి వారు చదివిన చదువుల ద్వారా పొందినటువంటి జ్ఞానం వారి యొక్క అభివృద్ధికి కారణాలు. తర్వాత వ్యక్తిత్వాన్ని ఏవి తీర్చిదిద్దుతాయి? మూడవ ప్రశ్న, వ్యక్తిత్వాన్ని ఏవి తీర్చిదిద్దుతాయి? ఇక్కడ శతక పద్యాలలోని నీతులు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని మనకి ఈ రాజేష్ చెప్పినటువంటి మాటల ద్వారా మనకు తెలుస్తుంది. ఏవి నేటి తరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు అంటే ఇక్కడ చెప్పినటువంటి రవి ఇక్కడ చెప్పాడు శతక పద్యాలు అనేవి నేటివి కూడా మార్గదర్శకాలని రవి చెప్పడం జరిగింది. పాఠ్యాంశ ఉద్దేశానికి వస్తే ఈ శతక కవులు అనేటివి నైతిక విలువలను పెంపొందిస్తాయి. శతక కవులు అనేటివి నైతిక విలువలను పెంపొందిస్తాయి. అదేవిధంగా భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. భావి అంటే రాబోయే జీవితాన్ని విద్యార్థి తర్వాత అభివృద్ధి చెందే జరుగుతున్నటువంటి తర్వాత జరగబోయేటువంటి కాలాన్ని తీర్చిదిద్దుతాయి. ఆ వ్యక్తి యొక్క కాలాన్ని తీర్చిదిద్దుతాయి ఈ శతక పద్యాలు. శతక పద్యాల్లోని నైతిక విలువలను కలపడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. శతక పద్యాల్లోని నైతిక విలువలను పెంపొందించడమే, తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థి దశలో కూడా ఈ 6, 7 తరగతుల్లో కావచ్చు, 8, 9, 10 తరగతుల్లో కావచ్చు, ప్రతి తరగతుల్లో కూడా మనకి ఈ శతక పద్యాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పద్యాలలో నీతిని బోధించడం జరుగుతుంది. నీతిని పెంపుదలతో పాటు నైతిక విలువలను కూడా పెంపొందించడం జరుగుతుంది ఈ శతక పద్యాల ద్వారా. తర్వాత పాఠ్యభాగ వివరాలు. శతక పద్యం అనేది మకుట ప్రధానమైనది. మకుటం అనగా కిరీటం. అంటే ప్రతి పద్యం చివర మకుటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ మకుటం రాజుకు కిరీటం ఎలాగనో ప్రతి పద్యానికి ఉన్నటువంటి మకుటం కూడా అంతే ప్రధానమైనటువంటిది. ఇలా ఈ మకుటాలు అనేటివి అనేక రకాలుగా ఉండవచ్చు. అంటే ఏక పద మకుటం, ఏక పాద మకుటం, ద్విపాద మకుటం, ద్విపాద అంటే 2 పాదాలు మకుటంగా కలిగిన దాన్ని ద్విపాద మకుటం అంటారు. అదేవిధంగా ద్విపద అంటే 2 పదాలు మకుటం. పాదం అంటే 2 లైన్లు, పదం అంటే 2 పాదాలు. అంటే 2 పాదాలు కలిగినటువంటివి కూడా మకుటాలుగా ఉంటాయి. అదేవిధంగా ఒక పాదం అని అంటే చివరి లైన్ మొత్తం మకుటంగా ఉండవచ్చు, లేదా ఒక పదం అంటే చివరి పదం మకుటంగా ఉండవచ్చు. ఇలా ఉండడాన్ని ఏకపదం అని ఏకపద మకుటం ఉంటారు. ఇదే విధంగా కొన్ని సమాస పద మకుటాలు కూడా ఉంటాయి.
సమాసపద మొగుటాలు ఉంటాయి. ఇలా రకరకాలుగా మొగుటాలు అనేటివి ఉండడం జరుగుతుంది. పద్యాల్లో ప్రతి పద్యం చివర మొగుట ఉంటుంది. ప్రతి పద్యం చివర అనేది మొగుట ఉంటుంది. చివరగా ఈ మొగుటాలు అంటే ఈ శతక పద్యాలు అనేటివి ముక్తకాలు. శతక పద్యాలు అనేటివి ముక్తకాలు. ముక్తకం అంటే ఏ పద్యానికి ఆ పద్యం భావం విడిగా ఉంటుంది. అంటే రెండు పద్యాలు కలిపి ఒక భావంగా ఇవ్వడం, అంటే ఒక పాఠం అంతా కలిపి ఒక భావంగా ఇవ్వడం జరుగుతుంది. ఏ పద్యానికి ఆ పద్యం సపరేట్గా భావం ఉంటుంది. ప్రస్తుత పాఠంలోని పద్యాలు మల్లల భూపాలి, సిద్ధ శతకం, తరిగొండ నృసింహ శతకం, భక్త చింతామణి శతకం, ఉత్పలమాల శతకం, విశ్వనాథేశ్వర శతకం, నింబగిరి నరసింహ శతకం, లొంక రామేశ్వర శతకం అనే శతకాలు ఒకసారి చూడండి. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాట వరకు కొన్ని తప్పులు ఉన్నాయి. ఈ పాట వరకు కొన్ని తప్పులు ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ పాఠంలో ఈ పద్యాలు ఇచ్చినటువంటి కొన్ని లేవు, కొన్ని మాత్రం ఉన్నాయి. కొన్ని వదిలింది, కొన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి శతకాలలో సుభాషిత దృష్టి ఉంది, మల్లభూపాలి అనేది లేదు. సుభాషిత దృష్టి నుంచి రచించినటువంటి శతకం ఉంది. అదేవిధంగా తరిగొండ నరసింహ శతకం ఉంది. తరిగొండ నరసింహ శతకం ఉంది. అదేవిధంగా భక్త చింతామణి శతకము ఉంది. భక్త చింతామణి శతకం ఉంది. అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి శతకాలలో ఇక్కడ కొన్ని శతకాలు ఇవ్వలేదు. భాస్కర శతకం, శతకం అనేది లేదు. భాస్కర శతకం. అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరథి శతకం, సుమతి శతకాల నుంచి పద్యాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ పాట వరకు మనం తీసేసి నేను చెప్పినట్టు వరకు రాసుకోండి. ఏమేమి శతకాలు ఉన్నాయంటే సుభాషిత రత్నావళి, తరిగొండ నృసింహ శతకం, అదేవిధంగా భక్త చింతామణి శతకం, భాస్కర శతకం, అదేవిధంగా దాశరథి శతకం, తర్వాత శ్రీకాళహస్తీశ్వర శతకం, చివరిగా సుమతి శతకం అనేటివి ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. ఇవి శతకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ శతకం అంటే ఏంటి? శతకం ప్రధానం, ముకుటం ప్రధానమని తెలుస్తున్నాం. కానీ శతకం అంటే 100 లేదా 108 పద్యాలు కలిగినటువంటి దాన్ని శతకం అంటారు. ఒక విద్య రాసినటువంటి 100 లేదా 108 పద్యాలు కలిగిన దాన్ని శతకం అంటారు. శతకం ముకుట ప్రధానమైనటువంటిదని మనం తెలుసుకున్నాం కదా. పోతే సమాస శతకం ఒకటి చెప్పారు. ఈ సమాస శతకం అంటే రెండు పదాలు 3 పదాలు కలిసి ఒక పదాన్ని ఏక పదంగా మారడాన్ని సమాస మొకటం అంటారు. ఈ సమాస మొకటం అనేది మనకి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రవేశిక. విశిష్టమైన సాహిత్య ప్రక్రియలో పద్యం ఒకటి. విశిష్టమైన అంటే గొప్పదైనటువంటి సాహిత్య ప్రక్రియల్లో, సాహిత్యం అంటే తెలుగు రచనలు చేయడాన్ని సాహిత్యం అంటారు. ఈ సాహిత్య ప్రక్రియలో పద్యం ఒకటి. ఈ ప్రక్రియను మనం మొదటి నుంచి చూసుకున్నాం. పద్యం, గద్యం, వచనం, గేయం, పాట, వ్యాసం, లేఖ అనేవి ఈ ప్రక్రియలు అన్నమాట. ఈ ప్రక్రియలో పద్యం అనేది ఒకటి. పద్యం చందోబద్ధమైనది. అంటే చందోబద్ధం అంటే ఛందస్సును కలిగి ఉంటుంది. ఛందస్సుని అనుసరిస్తూ రాయబడి ఉంటుంది. అదేవిధంగా లయాత్మకంగా గాన యోగ్యంగా ఉంటుంది. లయాత్మకం అంటే ఒక వరుసలో పేర్చినట్లుగా పాడుకోవడానికి వీలుగా, గాన యోగ్యంగా అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ధారణకు అనువుగా ఉంటుంది. ధారణ అంటే గుర్తు పెట్టుకోవడానికి
గుర్తుపెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు అంటే పూర్వపు కవులు స్తుతులు, శాస్త్ర విషయాలు, నైతిక విషయాల్ని పద్యాల్లో చూపించి అందించారు. స్తుతులు అంటే గానయోగ్యంగా ఉన్నటువంటి అంటే పాడుకోవడానికి భక్తి గీతాలు, గొప్ప వాళ్ళ గురించి మెచ్చుకునే విధంగా లేదా నిందిస్తున్న విధంగా కొన్ని పద్యాలు రాయడం, వీటిని స్తుతులు అంటారు, స్తుతించడం అంటారు. అంటే హనుమ మామూలుగా హనుమాన్ చాలీస, ఈ దేవతల మీద ఉన్నటువంటి వర్ణనలు, ఇవన్నీ కూడా స్తుతులు కిందకి వస్తాయి. అదేవిధంగా శాస్త్ర విషయాలు అంటే చరిత్రలు ఏ విధంగా వచ్చింది కావచ్చు, అదేవిధంగా సోషల్ సైన్స్ ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా ప్రాచీన కవులు రచించుతున్నారు. నైతిక విషయాలను పద్యాలలో చెప్పింది. నైతిక విషయం అంటే మనిషి నైతికంగా ఎలాంటి బాధ్యతలు, విధులు కలిగి ఉండాలనే విషయాలను కూడా పద్యాలు చూపించి అంటే పద్యాలు ఇమిడ్చి రాయడం జరిగింది. పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం. ప్రక్రియలో శతకం అనేది కూడా ఒక విభాగం. శతకం అంటే మనం ఇంతకుముందు చెప్పాం, 100 లేదా 108 పద్యాలు కలిగిన దాన్ని శతకం అంటారని చెప్పాను. మేలు ముత్యాల లాంటి శతక పద్యాల నుంచి కొన్నింటిని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది. అంటే ఆ పద్యాల్లో రచన పద్యాలలో కొన్ని ముఖ్యమైనటువంటి పద్యాలు, మేలు అంటే రాసిన పద్యాలలో ఎంతో విలువైనటువంటి పద్యాల గురించి మనం ఈ పాఠం ద్వారా తెలుస్తున్నాం. పద్య రసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువలను పెంపొందించుకుందాం. అంటే పద్యంలో ఉన్నటువంటి రసానుభూతి అంటే వాటిలో ఉన్నటువంటి పద్యంలో ఉన్నటువంటి భావాన్ని అనుభవిస్తూ, అనుభూతిని పొందుతూ, దాన్ని మనం ఆస్వాదిస్తూ, మనం దాంట్లో ఉన్నటువంటి నైతిక విలువలను మనము కూడా మనలో పెంపొందించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈ పద్యాలను మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి పద్యాలను పరిశీలిస్తే అని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. మనకి ఈ పద్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావం, ఆ రసం ఏంటనేది మనకు అర్థమవుతుంది. మానవులు వివిధ రకాలుగా ఉంటారు. వాళ్ళు ఏ రకమైనటువంటి వ్యక్తులు ఎలా అభివృద్ధి చెందుతారు, ఎలా నాశనం అవుతారు అనేటువంటి మానవుని యొక్క భావాలను అంటే వారి యొక్క స్వభావాన్ని బట్టి ఎలాంటి స్థితిగతులను అనుభవిస్తారో ఈ చెప్పడం అనేది ఈ పద్యం యొక్క ప్రధాన ఉద్దేశం. పద్యంలో ఏంటంటే నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన సించు ఆ నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమైదనచ్చు ఆ నీరమే సుత్తిలో బడి మనత్వముగాంచు సంస్థిత ప్రభన్ పౌరు సౌర్తు ఇట్ల అధమ మధ్యమ ఉత్తమ ఉల్చు వారికి. అంటే ఈ పద్యాన్ని చూస్తే ఈ పద్యంలో అంటే మనుషుల్లో ఉన్నటువంటి రకాలు మూడు రకాలు అంటున్నారు. ఇట్లు అంటే అధమ, మధ్యమ, ఉత్తమ. అధమ మధ్యమ, ఉత్తమ. అధమ, మధ్యమ, ఉత్తమ అనేటువంటి 3 రకాలుగా మనుషులు కలిగి ఉంటారు. వీళ్ళు ఎవరెవరిని ఆచరిస్తే, ఎవరెవరిని అనుసరించి మనం వాళ్ళతో వెళ్తే వాళ్ళు ఎలాంటి పరిస్థితులు, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు పడతారు, మనం కూడా అలాంటి పరిస్థితులకి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడం ఈ పద్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి 3 రకాలైనటువంటి మనుషుల గురించి చెప్పడం జరిగింది. ఆ 3 రకాల మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎలా ఉంటారని చెప్తారో ఈ పద్యం చెప్పారు. ఒకసారి మనం ఈ పద్యంలో పరిశీలిస్తే నీరమ తప్తలోహమున నిలిచి, నీళ్లు అంటే బాగా కాల్చినటువంటి తప్తలోహము అంటే బాగా కాల్చినటువంటి ఇనుము మీద నీళ్లు నిలబడితే ఏమవుతాయి? బాగా కాల్చినటువంటి ఇనుము మీద నీళ్లు ఏమవుతాయి? అవి ఆవిరైపోతాయి, నశించిపోతాయి. అంటే వాటికి ఎలాంటి రూపులు లేకుండా నశించి ఆవిరైపోవడం జరుగుతుంది. నశించు అంటే అనామకమైన ఎలాంటి పేరు లేకుండా, ఎలాంటి రూపు లేకుండా నశించిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ నీరమే
ముత్యమట్లు నళనీధర సంతమై తనచ్చు. ఆ నీళ్ళే కానీ తామరాకు మీద కనుక కనపడితే, ఈ నళనీధరం అంటే తామరాకు మీద కనపడితే ముత్యమట్లు ముత్యాలలాగా సంస్థితమై కనబడతాయి. సంస్థితమై తన ముత్యాలలాగా కనపడడం జరుగుతుంది. ఆ నీరమే సుక్తిలో బడి ఆ నీళ్ళే కానీ ముత్యపు చిప్పలో పడితే, సుక్తిలో బడి నీరమే సుక్తిలో బడి ముత్యపు చిప్పలో పడితే మణిత్తము కాంచు. మణిత్తం అంటే మణిలాగా అభివృద్ధి చెందుతాయి. కాంచు సముచిత ప్రభనం అంటే అలా ముత్యాలలాగా వెలుగొందడం జరుగుతుంది. అదేవిధంగా పౌరుష వృత్తులు అంటే మనుషులు ఈ విధంగా ఒక్కొక్క రకమైనటువంటి మనుషులతో చేరితే, ఒక్కొక్కరితో చేరితే ఒక్కొక్క రకమైనటువంటి స్థితిగతులను అలవర్చుకోవడం జరుగుతుంది. ఎలాంటి వాళ్ళు చేరితే ఎలా అంటే ఉత్తమ పౌరుష వృత్తులు, ఇట్లా పౌరుషం అంటే మనుషులు ఇలా అధములను కొలిసిన వారికి అధములతో చేరితే మనము కూడా అధములలాగా తయారవుతాం. మధ్యములతో చేరితే మధ్యములాగానే తయారవడం, ఉత్తములతో చేరితే ఉత్తములాగానే తయారవడం జరుగుతుంది అని ఈ పద్యం ద్వారా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ పద్యాన్ని రచించినటువంటి కవిని గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, ఈ పద్యాన్ని రచించినటువంటి కవి ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి 1780 కాలానికి చెందినవాడు. ఏనుగు లక్ష్మణ కవి 1780 కాలానికి చెందినవాడు. ఈయన తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాడ గ్రామంలో జన్మించాడు. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాడ గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన రచించినటువంటి రచనలు సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామ విలాసం అనేటువంటి రచనలు రచించడం జరిగింది. ఏమేమి రచనలు రచించాడు? సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామ విలాసం అనేటువంటి రచనలు రచించడం జరిగింది. ఈయన ఈ సుభాషిత రత్నావళి అనేటువంటి రచనను సంస్కృతంలో భద్రహరి రచించినటువంటి సుభాషిత త్రిశతి నుండి తెలుగులోకి అనువదించడం జరిగింది. సుభాషిత త్రిశతి నుండి తెలుగులోకి అనువదించడం జరిగింది. ఓకేనా? ఇది ఈయన యొక్క కవి పరిచయం. ఏనుగు లక్ష్మణ కవి గురించి మనకు తెలుస్తున్నటువంటి మన టెక్స్ట్ బుక్ లో వచ్చినటువంటి సమాచారం. ఓకేనా? తర్వాత ఆయన మరో పద్యాన్ని కూడా ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి సుభాషిత రత్నాల నుంచి మరో పద్యాన్ని, అంటే ఈ 2 పద్యాలు కూడా మనకి ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించిన సుభాషిత రత్నావళి నుండి తీసుకోవడం జరిగింది. సుభాషిత రత్నావళి నుండి తీసుకోవడం జరిగింది. ఒకసారి ఈ కింద పద్యాన్ని పరిశీలిస్తే ఈ పద్యంలో ఏమిటో మనకు తెలుస్తుంది. కలిగా చుంబిసతంతు సంతతులం చేగట్టం విజృంభించు వాడలు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపం తీపు రచింపన్ లవణాబ్దికి మధుకణంబు చిందు యత్నించు నిద్దరిన్ మూర్ఖులు నిల్పు నెవ్వడు సుధారానుకారోక్తులన్. ఒకసారి ఈ పద్యాన్ని పరిశీలిస్తే మనుషుల యొక్క అంటే తన చిన్న విషయాన్ని కూడా తను ఊహించుకొని చేయాలనుకున్న విషయాన్ని పెద్దదాన్ని అంటే సముద్రంలో ఉప్పు సముద్రంలో కొంచెం చక్కెర వేస్తే తీయని ఇవ్వదు కదా, అంటే ఇవ్వదు అన్న దాని విధంగానే నేను చేస్తానంటే అలవి కాని పనులను అంటే ఎక్కువగా మూర్ఖుడు చేయడానికి ప్రయత్నిస్తాడు. అలా చేయకూడదు.
మూర్ఖంగా ప్రవర్తించకూడదు. మూర్ఖుడి యొక్క స్వభావాన్ని గురించి ఈ పద్యం మనకి చెప్పడం జరుగుతుంది. మానవులలో ఉన్నటువంటి మూర్ఖుల యొక్క స్వభావాన్ని గురించి ఈ పద్యం మనకి చెప్పడం జరుగుతుంది. కరిరాజున్ అంటే ఏనుగు, కరిరాజు అంటే ఏనుగు, కరిరాజును అంటే ఏనుగును, బిసతంతు అంటే తామర పువ్వు యొక్క కాడ అంటే తామర పువ్వు ఉన్నటువంటి కొన, దాంతో పట్టి కాండంతో తామర పువ్వు యొక్క కాండంతో పట్టి సంతతుల చేయగట్టన్ అంటే వాటితో బంధించడానికి ప్రయత్నించేవాడు, బంధించాలని ఆలోచించేవాడు, అంటే ఆలోచించేవాడును. వజ్రాన్ని శిరీష పుష్పములసే అంటే దిరిసిన పువ్వు కొసతో, శిరీష పుష్పం అంటే దిరిసిన పువ్వు నూరింపి బేరింపది అంటే దాన్ని కొయ్యాలని, వజ్రాన్ని కత్తిరించాలని, కట్ చేయాలనేటువంటి శిరీష పుష్పంతో వజ్రాన్ని కత్తిరించాలనుకున్నవాడు, కట్ చేయాలనుకున్నవాడు. దీపు రచింపర అంటే కట్ చేయాలనేటువంటి ప్రయత్నించేవాడు. యత్నించు లవణాబ్ది సముద్రంలో, లవణాబ్ది అంటే ఉప్పు నీటి సముద్రంలో దగ్గర అంటే సముద్రంలో మధు కణంబు జిందించి అంటే చక్కెరని వేసి అంటే తేనె తీయగా అంటే మధు కణం అంటే తేనె ఇక్కడ మనకి ముందుగా అంటే చక్కెర వేస్తే ఏ విధంగా తీయగా అవుతుందో అదేవిధంగా మధు కణంబు అంటే తేనెను ఒక బిందువును తేనె వేసి తీయగా చేయాలనేటువంటి ఆలోచించేటువంటి వాడు ఇద్దరిని ఈ భూమి మీద, ఇద్దరిని అంటే ఈ భూమి మీద మార్చాలనుకుంటే ఇక్కడ మూర్ఖుల రకాలనిక మూర్ఖుల యొక్క మనస్తత్వాల గురించి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా. అంటే ఏనుగును తామర పువ్వుతో కొనలతో అంటే కాండంతో బంధించాలనుకునేవాడు. అదేవిధంగా వజ్రాన్ని దిరిసిన పువ్వు యొక్క కొనలతో కత్తిరించాలనుకున్నవాడు. సముద్రాన్ని తేనె బిందువును ఒక బిందువుని తీయగా చేయాలని ఆలోచించేవాడు. ఈ ఇద్దరిని ఈ భూమి మీద మూర్ఖులు, ఈ భూమి మీద మూర్ఖులు, ఇలాంటి వాళ్ళను ఇద్దరిని మూర్ఖులను దిల్పునవ్వడు సుధాధారాను కారుతులన్ అంటే ఇలాంటి వాళ్ళను మూర్ఖులు అంటారు. ఇలాంటి మూర్ఖులను మార్చడం నిల్పునవ్వడు అంటే ఇలాంటి మూర్ఖులను మార్చడం అనేది ఈ భూమి మీద జరిగేటువంటి పని కాదు, ఎవరో వీళ్ళని మార్చలేదు అనేటువంటి భావంతో ఈ పద్యం చెప్పడం జరిగింది. ఉత్తమ లక్షణాలు ఏవి? ఇక్కడ ఆలోచించండి చెప్పండి అనేటువంటి అంశాన్ని ఈ పద్యాలకు రెండుకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు, ఒకసారి పరిశీలించండి. ఉత్తమ లక్షణాలు ఏవి, ఉత్తముడి యొక్క లక్షణాలు ఏవి అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే మనకి ఈ పద్యంలో మొదటి పద్యంలో వచ్చినటువంటి పద్యం భావం ఆధారంగా పరిశీలిస్తే అంటే ముద్దిపు చిప్పలో పడితే అంటే ఉత్తముడు ఇక్కడ అంటే మంచివాడితో చేరతాడు, ఉత్తముడు అనేవాడు మంచివాడితో చేరతాడు కాబట్టి మంచి లక్షణాలను అలవరుచుకుంటాడు అన్నటువంటి భావంతో మనం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ముత్తిపు చిప్పలో పడితే మంచి నీళ్లు ముత్యంలాగా ఉంటుంది కాబట్టి ఉత్తముడైనటువంటి వాడు మంచివాడితో స్నేహం చేస్తే మంచివాళ్ళలాగా ప్రవర్తిస్తాడు అని చెప్పడం ఈ పద్యం యొక్క ఈ ప్రశ్న యొక్క ప్రధాన సారాంశం. మీకు తెలిసిన లోహాల పేర్లు చెప్పండి. మీకు తెలిసినటువంటి లోహాల పేర్లు చెప్పండి. అంటే ఎన్ని లోహాలని చెప్పవచ్చు? ఇనుము, రాగి, ఇత్తడి, బంగారం, అదేవిధంగా కొయ్య అంటే చెక్క, ఇలాంటివన్నీ కూడా లోహాల కిందకి వస్తాయి. ఇలాంటి నేను కూడా చెప్పుకోవచ్చు. మూర్ఖుల స్వభావం ఎలాంటిది? మూర్ఖుల స్వభావం ఎలాంటిది? మూర్ఖుల యొక్క స్వభావం తన కలివి కాని పనులను కూడా చేసేయగలిగినటువంటి మొండితనం కలిగినటువంటి వాళ్ళను మూర్ఖులు అంటారు.
తాను చెప్పిందే వేదం, తాను చేసిందే వేదం, తాను చేసిందే శాసనం అన్నటువంటి భావం కలిగినటువంటి వాళ్ళను మూర్ఖులు అంటారు. మంచి చెడు ఆలోచించకుండా తమ ధోరణిలో తగ్గిపోయే వాళ్ళను మూర్ఖుడు అని కూడా అంటారు. ధరణి అనే పదానికి పర్యాయ పదాలు చెప్పండి. ధరణి అనే పదానికి పర్యాయ పదాలు చెప్పండి. ధరణి భూమి, నేల, అవని, పృథ్వీ అనే పదాలను పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. అన్నటువంటి పద్యాలను ఒకసారి పరిశీలించండి. ఆ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకున్నాం. పద్యాన్ని చూసి ఒకసారి పద్యాన్ని పరిశీలిస్తే ఈ పద్యంలో మనకి తనకు ఉన్నంత దానిలో మానవుడు తనకు ఉన్నంత దానిలో ఇతరులకు సహాయం చేస్తే లక్ష్మీదేవి అంటే సిరి సంపదలను కలగజేస్తుందనే ఉద్దేశంతో ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది. ఈ పద్యాన్ని ఒకసారి పరిశీలించండి. పట్టగనీశ్వరుండు తన పాలిట నుండి పొడిచినంతలో దిట్టగా దేనదేవుందేటగలాలన చేసి అన్నముంబెట్టు ఇవేకి మానసం పెంపరించు నోరకుండినన్ గుట్టుగా లక్ష్మి పొందు దరిగొండ నృసింహదయాపయోనిధి. అంటే ఈ పద్యాన్ని ఒకసారి పరిశీలిస్తే ఈ పద్యంలో ఉన్నటువంటి భావం మనకి అర్థమవుతుంది. ఆ పద్యంలో దయోపయోనిధి, దయాపయోనిధి అంటే దయలో పయోనిధి సముద్రం వంటి వాడు, దయలో సముద్రం వంటి వాడు. తరిగొండ నరసింహస్వామి దయా సముద్రుడా తరిగొండ నరసింహస్వామి. వివేకి మానసం అంటే అన్నమును బెట్టు వివేకి మానసం, వివేకవంతుడికి వివేకం కలిగినటువంటి వాడు తనకు కలిగినటువంటి అంటే ఊరకనే ఉండకుండా నోరకుండిన పెంపొన అంటే తనకు ఉన్నటువంటిది అభివృద్ధి చెందుతుంది. వివేకమైనటువంటి వాడికి మానసము పెంపొనరించుచున్ ఆయన పెంపొందుతుంది. నోరకుంటే గుట్టుగా లక్ష్మి పొందు, తన ఊరికి ఉండినా కానీ గుట్టుగా లక్ష్మిని పొందుతాడు. ఎలాంటి సందర్భం అంటే గమ్ముగా ఉండకుండా తనకు కలిగిన పట్టగా ఈశ్వరుడు తన పాలిట నుండి పుడిచినంతలో, అంటే ఈశ్వరుడు భగవంతుడు తనకు ఇచ్చినంతలో, తనకు పుట్టించినంతలో, తనకు ఉన్నటువంటి స్థితి సంపదలలో దిట్టగా అంటే తిట్టకుండా, ఎలాంటి అవహేళన చేయకుండా, అంటే దేహులను అంటే అనాథులను, అభాగ్యులను లేదంటే దగ్గర చేర్చుకొని వాళ్ళని తిట్టకుండా, ఎలాంటి అవమాన కార్యక్రమాలు చేయకుండా వాళ్ళని మంచిగా చూసుకుని లాలన చేసి వాళ్ళకి కానీ అన్నము కానీ పెడితే, అలాగానే అన్నము కానీ పెట్టినటువంటి వాడు వివేకవంతుడు. అలాంటి వివేకవంతునకు బింపనరించుచు అంటే అభివృద్ధి చెందుతుంది. ఊరికినే ఉండగానే గుట్టుగా లక్ష్మి పొందు, తన ఊరికినే ఉన్నా కానీ దానికి సిరి సంపదలు అనేటివి కలుగుతాయి. ఎలా ఏం చేయాలనేది మొదటి 2 చరణాల్లో మనం తెలుస్తున్నాం. అంటే తనకు పెట్టినటువంటి పట్టుగా ఈశ్వరుడు ఉంటాడు. తనకు పుట్టినటువంటి ఏ కొద్దో గొప్ప తనకు ఇచ్చినటువంటి సిరి సంపదలను పేదవారిని, అనాథులను, ఆకులను చేర్చుకొని వాళ్ళ మీద ఎసరింపు లేకుండా తనకు ఉన్నంత దానిలో ఇతరులకు కానీ పంచి పెడితే లక్ష్మి అనేది సిరి సంపదలు అనేవి దానంతటదే దాన్ని కలగజేస్తాడు. ఎవరు? తరిగొండ నృసింహస్వామి. ఈయన ఎలాంటి వాడంట? దయాపయోనిధి, దయలో సముద్రం వంటి వాడు అని అర్థం. ఈ పద్యాన్ని రచించింది తరిగొండ యంగమాంబ. ఈ పద్యాన్ని రచించింది తరిగొండ యంగమాంబ. ఈ తరిగొండ యంగమాంబ 18వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. 18వ శతాబ్దానికి చెందినటువంటి కవయిత్రి. ఈమె చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో నివసించేవారు.
తరిగొండ గ్రామంలో నివసించేవారు. ఈమె బాల్యం నుంచి భక్తి ప్రవృత్తులతో భగవంతుడి మీద భక్తి ప్రవృత్తులు కలిగి ఉండేది. ఈమె తరిగొండ నృసింహ శతకంతో పాటు శివనాటకం, నృసింహ శతకంతో పాటు శివనాటకం, నాటక విలాస నారసింహ విలాస కథ, నారసింహ విలాస కథ అనేటువంటి యక్షగానాలు రచించారు. రాజయోగామృతం అనేటువంటి ద్విపద కావ్యం రచించారు. రాజ యోగామృతం అనేటువంటి ద్విపద కావ్యాన్ని కూడా రచించడం జరిగింది. అదేవిధంగా శ్రీ వెంకటాచల మహత్యం, అష్టాంగ యోగసారం, వాసిష్ఠ రామాయణం వంటి పద్య కావ్యాలను కూడా రచించడం జరిగింది. ఓకేనా? ఇది ఈ మన తరిగొండ ఎంగమాంబ యొక్క చరిత్ర. అంటే ఒకసారి చూద్దాం. తరిగొండ ఎంగమాంబ చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామ నివాసి. ఈమె 18వ శతాబ్దానికి చెందిన. ఈమె రచించినటువంటి శతకం తరిగొండ ఎంగమాంబ శతకం. తరిగొండ ఎంగమాంబ. ఈమె యొక్క మరికొన్ని రచనలు శివనాటకం, నారసింహ విలాస కథ, నారసింహ విలాస కథ అనేటివి యక్షగానాలు. శివనాటకం, నారసింహ విలాస కథ అనేటువంటివి యక్షగానాలు. అదేవిధంగా రాజయోగామృతం అనేది ద్విపద కావ్యం. రాజయోగామృతం అనేటువంటిది ద్విపద కావ్యం. అదేవిధంగా పద్య కావ్యాలను కూడా కొన్ని రచించడం జరిగింది. అవి శ్రీ వెంకటాచల మహత్యం, అష్టాంగ యోగసారం, వాసిష్ఠ రామాయణం వంటివి పద్య కావ్యాలుగా రచించడం జరిగింది. ఓకేనా? ఇది తరిగొండ ఎంగమాంబ గురించి. తర్వాత పద్యాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇది వడ్డాది సుబ్బరాయ కవి రచించినటువంటి భక్త చింతామణి శతకం నుంచి ఇవ్వడం జరిగింది. భక్త చింతామణి శతకం నుండి ఇవ్వడం జరిగింది. ఈ పద్యాన్ని ఒకసారి పరిశీలించండి. తన దేశంబు స్వభాస నైజ మతమున్ అస్మత్సాచారముల్ తన దేహాత్మల నెత్తురంగున సదా తానట్లు ప్రేమించి తద్ఘనతావాప్తికి సాధనంబులకు సత్కార్యములంజేయక నను బుద్ధి వసంగు మీ ప్రజకు దేవా భక్త చింతామణి. మనిషికి ఎలాంటి లక్షణాలు ఇవ్వాలనేటువంటిది అంశాన్ని ఈ పద్ధతిలో వడ్డాది సుబ్బరాయ కవి భక్త చింతామణి శతకం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. వడ్డాది సుబ్బరాయ కవి రచించినటువంటి భక్త చింతామణి శతకాన్ని ఈ పద్యం మనకు భక్త చింతామణి శతకం నుండి ఈ పద్యాన్ని మనకు ఇవ్వడం జరిగింది. అంటే భక్తుల పాలిట చింతామణి అయినటువంటి ఓ స్వామి, భక్త చింతామణి అంటే భక్తుల పాలిట చింతామణి అయినటువంటి ఓ స్వామి, మణి అయినటువంటి ఓ స్వామి, తన దేశంబు ఎవడైనా తన దేశాన్ని తన యొక్క స్వభాష, తన యొక్క సొంత భాషను అభిమానిస్తాడో, తన సొంత భాషను అభిమానిస్తాడు. శరీరాన్ని తన దేశంబు స్వభాష నైజమతమన్ అస్మత్తాచారముల్ అంటే తన దేహాత్మ నిత్యరంగం, తన దేహాత్మని ఏ విధంగా అయితే తన శరీర దేహాత్మ అంటే ఇక్కడ తన యొక్క శరీరాన్ని తనదు అనుకొని ఏ విధంగా తాను ప్రేమిస్తాడో, ఇక్కడ తన దేశాన్ని శోభాసను తన యొక్క భాషను తనవి అన్నట్లుగా భావించి ప్రేమిస్తాడో, తనవి అన్నట్లుగా భావించి ప్రేమించి తద్గణతా వ్యాప్తికి అంటే వాటి యొక్క తన దేశం తన భాష యొక్క ఘనత అంటే తన గొప్పతనాన్ని వ్యాప్తి చేయడానికి, తన యొక్క గొప్పతనం అంటే తన దేశ భాషను అదేవిధంగా తన దేశంబును ఘనతను, తన దేశం యొక్క ఘనతను, తన భాష యొక్క ఘనతను వ్యాప్తి చేయడానికి ఏ విధంగా అయితే వ్యాప్తి చేస్తాడో అదేవిధంగా తన మతాన్ని కూడా వ్యాప్తి చేయాలన్నమాట. తన ఆచారాలను, మనిషి అనేవాడు తన ఆత్మస్థాచారములు అంటే
సదా ఆచారం, తను పాటించేటువంటి గొప్ప అయినటువంటి తన మతంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఆచారములన్నింటి కూడా ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలనుకుంటాడో, అభిమానించేవాడు వాటిని యొక్క అభివృద్ధికి పూడుకుంటాడు. వాటి యొక్క అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది. వాటి యొక్క అభివృద్ధిని సాధనములను ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సాధనాలను కనుక్కోవడం జరుగుతుంది. మంచి చేసేటట్టుగా వాటిని ఇంకొంచెం అభివృద్ధి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది. తనకి అలా చేసే విధంగా తనకు బుద్ధిని కలిగించమని సత్కార్యములను సాధనంబులకు వాటిని అభివృద్ధి చేసే విధంగా సత్కార్యములను చేయగా మంచి పనులు చేసే విధంగా ననువౌ బుద్ధిని అనుకూలమైనటువంటి బుద్ధిని వ్యసంగము కలుగు చేయము ప్రజకు దేవా, ప్రజకు దేవా, ప్రజలకు దేవా. అంటే ఈ పద్యాన్ని మరలా ఒకసారి మొత్తం పద్యం భావం ఒకసారి చూద్దాం. అంటే తన దేశంబు స్వభాషము, అదేవిధంగా తన యొక్క ఆచార నైజ మతము, తన యొక్క మతాన్ని, అస్మత్ సదాచారము, తన పాటించేటువంటి ఆచారములు, అంటే తన మతంలో ఉన్నటువంటి తన పాటించేటువంటి ఆచారములను తన దేహాత్మలు నిత్యరంగం సదా తానట్లు ప్రేమించి, తన దేహాన్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో, మనిషి తన దేహాత్మను ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో అదే విధంగా తన దేశాన్ని, తన యొక్క భాషను, తన యొక్క మతాన్ని, తన యొక్క ఆచారాలను ప్రేమించి వాటి యొక్క వ్యాప్తి చెందడానికి కృషి చేసే విధంగా సాధనంబులకు, అంటే కృషి చేసే విధంగా సాధనములాగా పనిచేయాలని, సత్కారములు చేయగా మంచి పనులు చేసే విధంగా అనుకూలమైనటువంటి బుద్ధిని తనకు కలగజేయమని భక్త చింతామణిని కోరుకోవడం జరుగుతుంది. ఈ పద్యంలో వడ్డాది సుబ్బరాయ కవి. ఈ వడ్డాది సుబ్బరాయ కవిని వసురాయ కవి అని కూడా అంటారు. వడ్డాది సుబ్బరాయ కవిని వసురాయ కవి అని కూడా అంటారు. అదే పేరుతో ఆయన ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఈయన 20వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రాజమహేంద్రవరంలో దొరతనం ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో అధ్యాపకన్యాసులుగా పనిచేశారు. హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో భక్త చింతామణి పేర 80 పద్యాలు రాశాడు. హిందూ జన సంసారిణి అనేటువంటి పత్రికలో సంస్కారిణి అటువంటి పత్రికలో భక్త చింతామణి అనేటువంటి పేరుతో 80 పద్యాలను రచించాడు. దాని తర్వాత మరికొన్ని పద్యాలు రాసి భక్త చింతామణి శతకంగా పూర్తి చేయడం జరిగింది. ఈయన ఒక నాటకాన్ని రచించడం కూడా జరిగింది. ఆ నాటకం పేరు వేణి సంహారం. అనేటువంటి నాటకాన్ని కూడా రచించాడు. ప్రబోధ చంద్రోదయం అనే నాటకం కూడా రచించాడు. అదేవిధంగా నందన శతకాన్ని కూడా రచించడం జరిగింది. భగవత్ కీర్తనలు అనేటువంటివి ఈయన యొక్క మరికొన్ని రచనలు. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి అనేటువంటి చూద్దాం. ఎవరిని ఆదరించాలి? లక్ష్మి ఎప్పుడు వచ్చి చేరుతుంది? మొదటి పద్యం భావాన్ని చూస్తే ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం జరుగుతుంది. ఎవరిని ఆదరించాలి? దీన దేహులను, అంటే పేదవారిని, అనాథలను ఆదరించాలి. తనకు కలిగినటువంటి సిరి సంపదల్లో ఇలాంటి వారిని తిట్టకుండా, ఎసడింపు లేకుండా, కోపగించుకోకుండా దీనదేవులకు పంచి ఇచ్చినప్పుడే లక్ష్మి వచ్చి తనంతట తానే లక్ష్మి వచ్చి చేరుతుంది. ఓకేనా? మొదటి పద్యం భావాన్ని ఆధారంగా మనం దీన్ని చెప్పుకోవాలి. మంచి పనులకు అవసరమైన బుద్ధి అనగా ఏమిటో వివరించండి. రెండో పద్యం భావాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మంచి పనులకు అవసరమైన బుద్ధి అంటే
తనే శరీరాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకుంటాడో తన భాష తన 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 అనుకొని మనం నాది నాది అని అనుకుంటే భావాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటాడో అలాంటి వ్యక్తికి కలిగినటువంటి వ్యక్తికి తన భాష, తన దేశము, తన యొక్క మతము, తన యొక్క ఆచారములో అభివృద్ధి కలిగే విధంగా మంచి మనసును కలిగించాలని చెప్పి భక్త చింతామణిని ప్రజలు కోరుకోవాలని వడ్డాది సుబ్బరాయకు చెప్పినటువంటి భక్త చింతామణి శతకం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. సరే, మరి కొన్ని 2 పద్యాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ 2 పద్యాలు మారద వెంకయ్య రచించినటువంటి భాస్కర శతకం నుండి తీసుకోవడం జరిగింది. మారద వెంకయ్య రచించినటువంటి భాస్కర శతకం నుండి తీసుకోవడం జరిగింది. ఈ భాస్కర శతకాన్ని ఎవరు రాశారని చెప్పాం? మారద వెంకయ్య. ఈయనని మారద వెంకయ్యని, మారవి వెంకయ్యని కూడా అంటారు. మారవి వెంకయ్య అని కూడా అంటారు. ఈయన 1950 1600 మధ్య కాలంలో జీవించి ఉన్నారనేది శాస్త్రజ్ఞుల భావన. అంటే 1550 1600 మధ్య కాలంలో జీవించి ఉన్నాడనేది విమర్శకుల యొక్క అభిప్రాయం. తర్వాత ఈయన విస్తృత ప్రచారంలోనికి ఈ వేమన శతకంలో రాసించిన సుమతి వేమన శతకాలు ఎంతైతే విస్తృతంగా ప్రచారంలో ఎంతగా అయితే వచ్చాయో అదేవిధంగా ఈయన రాసించినటువంటి భాస్కర శతకం కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కావ్యాల్లో దృష్టాంత అలంకారం ప్రయోగించడం వలన ఆయా సందర్భాల్లో భావపుష్టిని తోడుతున్నట్లు ఉంటుంది. అంటే దృష్టాంత అలంకారం అంటే మొదటి 2 పదాలను తర్వాత 2 భావాలను ఒకదానికి ఒక భావానికి బింబ ప్రతిబింబాలను పోల్చి చెప్పినప్పుడు జరగడాన్ని దృష్టాంత అలంకారం అంటారు. ఈ దృష్టాంత అలంకారం అంటే ఏదైనా ఒక అంశానికి దానికి తగినటువంటి ఉదాహరణను తీసుకుని చెప్పడం వలన ఆ పద్యానికి పరిపుష్టిత కలుగుతుంది అని చెప్పడం ప్రధాన ఉద్దేశం. ఆ పద్యానికి భావపుష్టిని కలిగించాలంటే దృష్టాంత అలంకారం అంటే బింబ ప్రతిబింబాలను ఒకదానితో ఒకటి పోల్చి చెప్పడాన్ని దృష్టాంత అలంకారం అంటారు. ఇక్కడ మొదటి 2 పదాలను ఒక బింబంగాను, ప్రతిబింబం తర్వాత 2 పదాలను ఒక బింబంగాను పోల్చి ఒకదానితో ఒకటి బింబం ప్రతిబింబాలను ఒకదానితో ఒకటి పోల్చి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ దృష్టాంత అలంకారంలో. ఇలా దృష్టాంత అలంకారాన్ని ఉపయోగించి చెప్పడం వలన పద్యానికి భావ పుష్టి కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. దృష్టాంతపూర్వకంగా నీతిని బోధించినప్పుడు విద్యార్థులకు సులభతరంగా అర్థమవుతుంది. ఈ అంశం ఎక్కువ కాలం గుర్తుంటుందనే ఉద్దేశంతో ఈ మారద వెంకయ్య దృష్టాంత అలంకారాన్ని ఉపయోగించి ఈ శతకాన్ని చెప్పడం జరిగింది. భాస్కర శతకం అనేది దృష్టాంత అలంకారాలు వచ్చిన మొట్టమొదటి శతకం. మొట్టమొదటి శతకం భాస్కర శతకం. ప్రత్యక్ష నీతి బోధ కంటే దృష్టాంతపూర్వకంగా నీతిని బోధిస్తే ఎక్కువగా అర్థమవుతుంది, చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెప్పడం ఈ అలంకారం ఈ శతకం యొక్క ప్రధాన ఉద్దేశం. మారద వెంకయ్య చెప్పినటువంటి ఈ భాస్కర శతకం యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే సుమతి శతకం, వేమన శతకం ఎంతైతే బాగా ప్రచారంలో ప్రజల నాలుకల మీద ప్రచారంలోకి వచ్చాయో, బాగా అలవాటు పడ్డాయో,
అదేవిధంగా మారద వెంకయ్య రచించినటువంటి భాస్కర శతకం కూడా అదేవిధంగా బాహుల్యంలోకి, ప్రజా బాహుల్యంలోకి, అంటే ప్రజల్లోకి బాగా చొచ్చుకొని పోయాయి. ఎందుకు చొచ్చుకుపోయాయి అంటే మారద వెంకయ్య దృష్టాంత అలంకారాన్ని ఉపయోగించి చెప్పడం. అసలు దృష్టాంత అలంకారం అంటే ఏంటి? దృష్టాంత అలంకారం అంటే బింబ ప్రతిబింబాలను ఒకదానితో ఒకటి పోల్చి చెప్పడాన్ని దృష్టాంత అలంకారం అంటారు. ఈ దృష్టాంత అలంకారంలో పద్యాన్ని చెప్పడం వలన విద్యార్థులకి ఈ నీతి అనేది ఎక్కువ ప్రభావవంతంగా చూపుతుంది అనేది మన మారద వెంకయ్య యొక్క భావన, మన కవి మారద వెంకయ్య యొక్క భావన. ఒకసారి పద్యాన్ని పరిశీలిస్తే ఉరుగుణవంతుడట్లు తన కొండపకారము చేయనప్పుడన్ పరహితమే నచ్చునక పట్టునైనను గీడు చేయగా నిరుగడు నెక్కమేగదా అదెట్లైనగా గవ్వమును బట్టి ఎంత ఇందరువుగా చొచ్చినన్ వెరుగు తాలిమినీయ దేవన్న భాస్కర. సరే, ఈ పద్యాన్ని పరిశీలిస్తే ఈ పద్యంలో చెప్పినటువంటి భావం మంచి గుణవంతుడు, మంచివాడు అయినటువంటి వ్యక్తి తనకు ఎవరైనా అపకారము చేసినప్పటికీ కూడా తను ఇతరులకు మేలు చేయాలనే కోరుకుంటాడు. ఇతరులకు చెడు చేయడం అనేది తెలియదు అంటున్నాడు. ఏ విధంగా అంటే వెన్నలో పెరుగు తర్వాత ఆ పెరుగులో కవ్వము వేసి ఎంత చిలికినప్పటికీ మనకు వెన్న ఇస్తుందే కానీ, ఎంత కష్టాన్నైనా భరించి వెన్న ఇస్తుందే కానీ అది విషాన్ని ఇవ్వదు. అదేవిధంగా మంచివాడు అనేవాడు తనను ఎంత కష్టపెట్టేప్పటికీ, ఇతరులకు ఎంత అపకారం చేసినప్పటికీ మంచివాడు ఇతరులకు మేలే చేస్తాడు కానీ చెడు చేయుడు అని ఈ పద్యం ద్వారా చెప్పడం జరుగుతుంది. ఉరుగుణవంతుడట్లు గొప్పదైనటువంటి గుణము కలిగినటువంటి వాడు, మిక్కిలి మంచి గుణము కలిగినటువంటి వాడు తన కొండపకారము చేయునప్పుడు పరులు తనకి అపకారము చేసినప్పటికీ తనకు అపకారం పరులు, ఇక్కడ తన కొండ అపకారం అంటే తనకు ఇతరులు అపకారము చేయునప్పుడు, తనకు అపకారము చేసినప్పుడు, చెడు చేసినప్పటికీ పరహితమే అనొచ్చు, పరులకు మేలు చేయాలనే చూస్తాడు అనొచ్చు. నాకు పట్టునైనను కీడు చేయగా నిరంగడు. ఏ ఒక దాన్ని కూడా ఎలాంటి విషయాన్ని కూడా వాళ్ళకి చెడు చేయాలన్నటువంటి ఆలోచన, పరహితమే చేయాలనుకుంటాడే కానీ చేస్తాడే కానీ ఒక పట్టునైనను గీడు చేయగా నిరగడు. ఒక ఏ విధంగా కూడా ఎలాంటి విషయంలో కూడా కీడు చేయడానికి ప్రయత్నించాడు. తనకు చేసినటువంటి అపకారానికి ఓర్పును కలిగి ఉండి కూడా ఇతరులకు మేలు చేయడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా అంటే నిజమే కదా. అది ఏ విధంగా అంటే నెక్కమే కదా, నిజమే కదా అంటే ఎట్లా అనగా అది ఎట్లా ఏమన్నా అది ఏ విధంగా అంటే గవ్వమున బట్టి, కవ్వం అంటే మజ్జిగ చిలుక్కోవడానికి, అంటే పెరుగులో కవ్వం వేసి మజ్జిగ చిలుక్కోవడానికి చేసేటువంటి దాన్ని కవ్వము అంటారు. ఈ కవ్వమును బట్టి ఎంతైనా కానీ దరువుగా జొచ్చినండి, ఎంత వేగంగా కానీ ఎంత గట్టిగా అయినా కానీ చిలికినప్పటికీ పెరుగు అనేది తాలిమినీయదే ఓర్పుగా నుండి తాలిమినీయదే వెన్న భాస్కర, ఓర్పును కలిగి ఉండి వెన్న ఇస్తుంది కదా భాస్కర అంటే సూర్య భగవానుడు, భాస్కర అంటే సూర్యుడు. ఇక్కడ మనం చెప్పుకున్నాం
శతకం అనే దాంట్లో మకుట ప్రధానమైనటువంటిది అని, ఈ మకుటం కూడా చివర ఉంటుందని, ఇక్కడ ఈ భాస్కర అనేది మకుటం. ఇంతకుముందు చెప్పినటువంటి పద్యాల్లో భక్త చింతామణి కావచ్చు, ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి సుభాషిత రత్నావళిలో మకుటం అనేది ఉండదు. ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి సుభాషిత రత్నావళిలో మకుటం అనేది ఉండదు. మనకు ఉన్నటువంటి మకుటాలు వడ్డాది సుబ్రాయ కవి భక్త చింతామణి శతకం కావచ్చు, తరిగొండ నృసింహ శతకం కావచ్చు, ఇవన్నీ కూడా మకుటాన్ని కలిగి ఉన్నాయి. తర్వాత ఇచ్చినటువంటి పద్యాన్ని ఒకసారి పరిశీలిస్తే, స్థిరతర ధర్మ వర్తనం ప్రసిద్ధికి నెక్కిన వాణి నొక్కు ముస్కరుడతి నీచ వాక్యమల్గాదని పల్కిన నమ్మహాత్ముని గొరత వహింపడయ్యడ అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచుత కాకి రెట్ట ఇడినందున నేమి కొరంత భాస్కరా. ఓ సూర్య భగవానుడా, భాస్కర్ అంటే సూర్య భగవానుడా, స్థిరతర ధర్మవర్తనం ప్రసిద్ధిగా ఎక్కిన వాణి అంటే గొప్పదైనటువంటి గుణము కలిగినటువంటి వాడు, స్థిరమైనటువంటి గుణము కలిగినటువంటి వాడుగా ప్రసిద్ధికి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాడు. ఒక్క ముస్కరుడు ఒక చెడ్డవాడు, ఒక చెడ్డవాడు నీచ వాక్యాలు పలుకుతాడు కాదని, అతడు గొప్పవాడు కాదని పలికిన ఆ మహాత్మునికి ఘోరంతా ఊహింపనయ్యడా. అలాంటి వాడికి, గొప్పవాడికి ఈ ఒక్క మూర్ఖుడు వీడు మంచోడు కాదని పలికితే వాడికి, గొప్పవాడికి ఎలాంటి మచ్చ పడదు. అంటే ఒక స్థిరతర ధర్మవర్తన అంటాడు, మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు, స్థిరమైనటువంటి లక్షణాలు కదలక లేకుండా, స్థిరతర అంటే స్థిరంగా మంచి లక్షణాలు కలిగినటువంటి ధర్మవర్తనం అంటే ధర్మం అనేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు, అలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాడు. ఒక్క ముస్కరుడు, ఒక చెడ్డవాడు, ఒక మూర్ఖుడు ప్రసిద్ధి చెందినటువంటి వాడిని చెడ్డవాడిని పలికినప్పటికీ అతనిలో ఎలాంటి లోపము, మంచివాడిలో ఎలాంటి లోపము రాదు. అంటే అతనికి గోరంతా కూడా చెడు రాదు. ఎలా అంటే అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచు కాకి రెట్ట ఇడినందున నీమి కొరంత భాస్కర. అంటే ఏ విధంగా అంటే ఈ విశాలమైనటువంటి సముద్రంలో అమృతం అంటే ఈ సముద్రంలో విశాలమైనటువంటి అమృతం కలిగినటువంటి ఈ సముద్రంలో, సుధాపయోధి అంటే అమృతం అంటే ఈ సముద్రంలో నరుగుచు అంటే పైన ఎల్లుతూ కాకి రెట్ట వేసినంత మాత్రాన, అంటే పోతా పక్షి కాకి అనేటువంటిది రెట్టేసినంత మాత్రాన నందు కొరంత దాంట్లో ఏమన్నా ఆ నీటిలో రుచి రాదు. విశాలమైనటువంటి సముద్రంలో చిన్న గోరంత కొంచెం పాటు కాకి రెట్టేస్తే ఆ నీటి యొక్క రుచి తగ్గదు, ఆ రుచిలో మార్పు రాదు. కాబట్టి మంచివాడు అనిపించుకున్నటువంటి వాడు, ఎవడైనా ఒక మూర్ఖుడు మంచోడు కాదు అని చెప్పినంత మాత్రాన ఆ మంచివాడికి ఎలాంటి చెడ్డ పేరు కూడా రాదు. అలాంటి వాడు చెడువాడుగాను మారడు అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. ఇక్కడ చూడండి, ఆలోచించండి, చెప్పండి. ఒకసారి పరిశీలిస్తే, ఇతరులకు మేలు చేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఇతరులకు మేలు చేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇతరులకు మేలు చేస్తే అంటే మనకి ఇంతకు ముందు ఇచ్చినటువంటి పద్యంలో మనకి అంటే మంచి వాళ్ళని అంటే అనాథలకు, అభాగ్యులకు మంచి చేయడం వలన సిరి సంపదలన్నిటివి భగవంతుడు వాటంతట అవే మనకి కలగజేస్తాడు అన్నటువంటి భావాన్ని ఇంతకుముందు పద్యంలో తెలుసుకున్నాం. ఇతరులకు మేలు చేయడం. ఇక్కడ
చెడ్డవాడు కలిగినటువంటి చెడ్డవాడు అంటే ఇతరులకు మేలు చేయడం వలన మనకి మంచి పేరు వస్తుందే కానీ చెడ్డ పేరు అనేది రాదు. ఇతరులకు మేలు చేయడం వలన మనకి ఎలాంటి అపకీర్తి అనేది కలగదు, మనకెవరో అపకారం చేయరు అనేది ఉంటుంది ఈ పద్యం యొక్క ఈ ప్రశ్న యొక్క భావం. మహాత్ముల గుణాలు ఎటువంటివి అంటే గురువు గారు ఇక్కడ ఈ పద్యాన్ని చూస్తే ఈ పద్యంలో మహాత్ముల గుణాలు ఎటువంటిది ఇక్కడ చూసామన్నమాట. అంటే మహాత్ముడు అంటే గొప్పమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, గొప్పమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు మహాత్ముడు, గొప్పమైనటువంటి గుణాలు కలిగిన వాడు. ఎవడన్నా ఒకడు చెడ్డవాడు అని చెప్పినంత మాత్రాన ఆ గొప్ప గుణాలకు ఎలాంటి ఆటంకం కలగదు, అలాంటి గుణాలు మారవు, అతని గుణాలు అలానే ఉంటాయి అని చెప్పడం పద్యం యొక్క భావం. అదేవిధంగా కింద తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలను పరిశీలిస్తే తాలిం వల్ల ఉపయోగం ఏంటి, ఓర్పు కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? తాలిం అంటే ఓర్పు కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? ఏదైనా ఒక అంశాన్ని సాధించాలన్నప్పుడు సహనం, ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉంటే దానంతటా అదే మనకి వస్తుంది. ఆవేశపడి ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకేనా? తర్వాత పద్యాలను ఒకసారి పరిశీలిస్తే దాశరథి కరుణాపయోనిధి అనేటువంటి మకుటంతో కంచర్ల గోపన్న దాశరథి శతకాన్ని రచించడం జరిగింది. కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకం నుంచి ఈ పద్యాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కంచర్ల గోపన్న ఎవరు అంటే కంచర్ల గోపన్న ఎవరు అంటే ఈయన మన రాముడి నుండి కొలిచినటువంటి వ్యక్తి రామదాసు. రాముడి యొక్క దాసుడు రామదాసు. మన నాగార్జున సినిమా రామదాసు చూసాం కదా. ఆయన అంటే నాగార్జున కాదమ్మా, ఇక్కడ మన కవి కంచర్ల గోపన్న. ఈయన్ని భక్త రామదాసు అని కూడా అయినటువంటి పేరు కూడా ఈయనకుంది. ఈయన దాశరథి శతకం పేరుతో ఈ శతకాన్ని రచించడం జరిగింది. ఈ శతకం యొక్క మకుటం దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి ఈ శతకం యొక్క మకుటం. ఈ కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందినవాడు. 17వ శతాబ్దానికి చెందినవాడు. ఈయనే మనం భద్రాచలంలో శ్రీరామునికి ఆలయం నిర్మించాడనటువంటి, ఆలయాన్ని పునరుద్ధరించాడనటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సీతారామ లక్ష్మణులకు హనుమంతుడికి ఆభరణాలు చేయించిన వ్యక్తి కూడా ఈ భక్త రామదాసే. ఈయన కారాగారం అంటే జైల్లో ఉండే శ్రీరామ భగవత్కీర్తనలు చేసినటువంటి అనేక కీర్తనలు రచించినటువంటి వ్యక్తి, పాడుకున్నటువంటి వ్యక్తి ఈ భక్త రామదాసు. ఈయన రచించినటువంటి కీర్తనలే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. ఈయన పాడినటువంటి కీర్తనలే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి పొందాయి. ఈయన శ్రీరామ భక్తులలో అగ్రగణ్యుడు, మొట్టమొదటి వాడు. అగ్రగణ్యుడు అంటే మొట్టమొదటి వాడు. ఓకేనా? ఒకసారి ఈ పద్యాన్ని ఈ పద్యాన్ని రచించినటువంటి కవిని గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత ఈ పద్యంలోకి వెళ్తే ఒకసారి పద్యం చదివి పద్యం భావంగా చూస్తే మనకు దీని యొక్క సారాంశం బాగా అర్థమవుతుంది. చెక్కని పాలపై మిసి మింజందిన మేగడ పంచదారతో మెక్కిన భంగి నీ ఇమల మేచక రూప సుధార సంబు నా మక్కువ పళ్ళారంబున సమాహిత దాసిమనిటి దోయుటన్ దక్కనటుంచు జుర్రెదను దాసరథి కరుణాపయోనిదే. దాశరథి కరుణాపయోనిదే అనేటువంటిది ఇక్కడ మకుటం అని మొదట్లో మనం చెప్పుకున్నాం. దాశరథి దశరథుని యొక్క కుమారుడు, దాశరథి శ్రీరాముడు యొక్క ఉత్పత్త్యార్థం. ఈ పదం యొక్క ఉత్పత్త్యార్థం ఏంటంటే
దాశరథి, దశరథుని యొక్క కుమారుడు, బ్రాకెట్లో శ్రీరాముడు. ఓకేనా. కరుణాపయోనిధి, కరుణలో సముద్రం వంటి వాడు, కరుణ కలిగి దయా కలిగి కరుణ దయా సముద్రం దయా కలిగి ఉండడంలో సముద్రం వంటి పయోనిధి, కరుణ దయ అనేటువంటి సముద్రం అంటే సముద్రం అంతా కలిగినటువంటి వాడు శ్రీరాముడు అని దీని యొక్క అర్థం. లాస్ట్ మొక్కటం యొక్క భావం. పద్యంలోకి వెళ్తే చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మిక్కిన భంగి అంటే చిక్కనటువంటి అంటే బాగా కాసినటువంటి ఎర్రదోరగా కాసినటువంటి పాలపై మీగడ తేలి ఉంటుంది. ఆ మీగడ మీద చక్కెర వేసి తింటే మిక్కిన భంగి అంటే తింటే ఏ విధంగా అయితే ఉంటుందో నీ యొక్క విమల మేచక రూప, నీ యొక్క నీలమేఘ రూపము సుధారసమును, అంటే అమృతం అంటే రసం, అమృతం అంటే రసం, నా మక్కున పళ్ళారం, నా ముందు పెట్టి నీ నీల మేఘఛాయ రూపము నా ముందు పెట్టి నన్ను తినమనినటువంటి అనే అనుభూతిని, ఆ భక్తి భావాన్ని నాలో పళ్ళారం అంటే మన ఆహారం తినేటువంటి పళ్ళెం అంటే ప్లేట్ అంటాం కదా, ఆ ప్లేట్ అలా ఉంటుంది. నీ యొక్క మేఘశయ రూపం ఆ విధంగా నాకు కలిగి ఉంటుంది. ఈ యొక్క భక్తిని సమాహిత దాస్యం అనేటి, ఈ యొక్క భక్తిని నీతో దాస్యం అనొచ్చు. అంటే దాస్యం అంటే నీకు భక్తితో దోయటన్, ఈ భక్తితో దోయటన్ దక్కి నటంచు జుర్రదన్ దాశరథి కరుణాపతి. ఈ భక్తి అనేటువంటి అనురాగాన్ని, నీ మీద భక్తి అనేటువంటి అనురాగాన్ని జుర్రదన్ తింటాను. ఏ విధంగా తింటానంటే చిక్కని పాలపై అంటే బాగా కాసినటువంటి పాల మీద మేగడ లేసి ఉంటుంది. ఆ మేగడ మీద పంచదార వేసుకొని తింటే ఎంత అయితే రుచికరంగా ఉంటుందో నీ యొక్క రూపము కూడా అంతే అమృతం వలె ఉంటుంది. అమృత రసాన్ని స్వీకరించినట్లుగా ఉంటుంది ఈ భక్తి అనేది కూడా. ఈ భక్తి అనేది నీ మీద ఉన్నటువంటి భక్తిని కూడా అదే విధంగా జుర్రుకుంటాను ఓ శ్రీరామ అనేటువంటి భావంతో ఈ పద్యం కంచర్ల గోపన్న శ్రీరామదాసు చెప్పడం జరిగింది. ఒకసారి పరిశీలిస్తే ఈ పద్యాన్ని శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని నుంచి తీసుకోవడం జరిగింది. ఈ శ్రీకాళహస్తీశ్వర అనే శతకాన్ని దూర్జటి రచించారు. ఈ దూర్జటి అయిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులలో ఒకరు ఈ దూర్జటి. ఈయన శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి శతకాన్ని రచించడం జరిగింది. ఈ దూర్జటి కాలం 16వ శతాబ్దం. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం. 16వ శతాబ్దం అనేది శ్రీకృష్ణదేవరాయల కాలం. అష్టదిగ్గజ కవుల్లో ఈయన ఒకటిగా ఉండేవాడు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల నుండి అనేక సత్కారాలు పొందినటువంటి కవి దూర్జటి. ఈయన కాళహస్తీశ్వర మహత్యమును ప్రబంధ శైలిలో రచించాడు. అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు పద్యాలు అంటే శతక పద్యాలు అనేటివి ఏ పద్యానికి ఆ పద్యం సపరేట్గా ఉంటుంది. భావం అనేది అన్నిటికీ కలిపి ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యం భావం సపరేట్గా కలిగి ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర మహత్యము అనేది ప్రబంధంగా రచించారు అన్నారు. ప్రబంధంగా రచించినప్పుడు ఇదంతా కూడా ఒకే కథకు సంబంధించినదిగా ఉంటుంది శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనేది. కానీ ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని కూడా రచించడం జరిగింది. ఈయన రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి ఈ పద్యాన్ని తీసుకోవడం జరిగింది. ఈయన దూర్జటి శివభక్తుడు, శుద్ధ శైవుడు అంటే శివభక్తు కలిగినటువంటి వాడు. ఈయన రాజులకు సేవ చేయకూడదు, రాజుల్ని సేవించకూడదు, రాజులను కవులు అనే వాళ్ళు రాజులను సేవించకూడదు అనేటువంటి నిరసించినటువంటి వ్యక్తి దూర్జటి. అందుకనే ఈ పద్యాన్ని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సరే పద్యంలోకి వెళ్తే దుర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తి శతకంలోని ఈ పద్యానికి వెళ్తే ఇక్కడ చూడండి ఒకసారి, శ్రీకాళహస్తీశ్వర అనేది ఇక్కడ మొక్కుటం. శ్రీకాళహస్తీశ్వర అనేది ఇక్కడ మొక్కుటం. ఇది సమాస మొక్కుటం. శ్రీ కాళహస్తి ఈశ్వర అనేది 4 పదాల కలయికతో కలిగి ఉంది కాబట్టి దీన్ని సమాస మొక్కుటం అంటారు. ఓకేనా? ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వర మానవకు శివుడు ఓ ఈశ్వరుడు అనేటువంటి భావంతో ఈ పదం చెప్పడం జరుగుతుంది. జాతుల్ చెప్పుట, సేవలు చేయుట, మురసల్ సంధించుట, న్యాయ ప్రఖ్యాతి పొందుట, కొండెగాడౌట, హింసారమ్మకుడౌట, మిథ్యా తాత్పర్యములాడుటన్నియు పరద్రవ్యము నాశించి ఆ శ్రీతానిన్ని యుగంబులుండగలదు శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తిలో నివసించేటువంటి ఓ పరమాత్మ మహానుభావ శివుడు, శివ ఓ ఈశ్వర, ఇలా ఎక్కడెక్కడ చెప్తున్నాడు చూడండి ఒకసారి. జాతుల్ చెప్పుట అంటే ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పుట, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పుట, అబద్ధాలు చెప్పుట, వాళ్ళకి సేవలు చేయుట, మురసలు సంధించుట, అబద్ధాలు చెప్పుట, న్యాయ ప్రఖ్యాతి పొందుట, అబద్ధాలు కల్పించి చెప్పుట, కొండెగాడవుట అంటే ఈ పద్యాన్ని ఒకసారి బాగా క్షుణ్ణంగా ఇక్కడ మానవులు చెప్పేటువంటి దోషాలను ఒకసారి కానీ బాగా పరిశీలిస్తే మనకి ఇది బాగా అర్థమవుతుంది. సేవలు చేయుట అంటే ఇతరుల రాజులకు సేవలు చేయుట, జాతులు చెప్పుట అంటే సాడీలు చెప్పడం కావచ్చు, మురసలు సంధించుట, అబద్ధాలు ఒకరి మీద ప్రయోగించి చెప్పడం, న్యాయ ప్రఖ్యాతి పొందుట, అధర్మంగా అంటే ధర్మాన్ని తప్పి చేయుట, కొండుగాడవుట, ఇవన్నీ కూడా హింసారంభకుడవుట అంటే హింసను ప్రేరేపించుట, హింసను ఎక్కువగా చేయడం, ఇలాంటివన్నీ కూడా తాత్పర్యములాడుట. మీరు తాత్పర్యములు ఆడట, ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు కల్పించి చెప్పుట, ఇవన్నీ కూడా తాత్పర్యములాడుటన్నీ ఇవన్నీ కూడా పరద్రవ్యము నాశించి ఇతరుల యొక్క ధనాన్ని ఆశించి చేసేటువంటి పనులు, ఆశించి సీతానిన్ని యుగంబులుండును ఆశించి చేసేటివే కానీ అంటే ఇవన్నీ కూడా ఇతరుల యొక్క ద్రవ్యాన్ని ఆశించి చేసేటువంటి పనులు. అలా ఆశించి సంపాదించినటువంటి అలాంటి సిరి సంపదలు తానెన్ని యుగంబలు ఉండగలదో, అది ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు శాశ్వతంగా ఉండదు కదా. ఓ శ్రీకాళహస్తీశ్వర, అబద్ధాలు చెప్పి ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పి అదేవిధంగా ఉన్నవి లేని ఉన్నట్లు అబద్ధాలు కల్పించి చెప్పుట, హింసలు చేయుట, ఇన్ని పనులు అన్నీ కూడా అదేవిధంగా రాజులకు సేవలు చేయుట, ఇవన్నీ కూడా ఎందుకని ఇతరుల యొక్క ధనాన్ని ఆశించి చేసేటువంటి పనులు. అలా సంపాదించినటువంటి సిరి సంపదలు ఎన్ని యుగాంబులు ఉండగలదో, ఎన్ని యుగాలు ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు కదా. శ్రీకాళహస్తీశ్వర ఓ ఈశ్వర అన్నటువంటి భావంతో ఈ పద్యాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇతరుల యొక్క సిరి సంపదలను కోరి ఏమేం చేస్తారా అనేది ఉంటుంది ఈ పద్యంలో చెప్పడం జరిగింది. జాతులు చెప్పుట, జాతులు అంటే జాతకాలు చెప్పుట, అదేవిధంగా సేవలు చేయుట, రాజులకు గొప్పవారికి సేవలు చేయుట, మురసలు సంధించుట, అబద్ధాలు కల్పించి చెప్పుట, న్యాయ ప్రఖ్యాతి పొందుట, ధర్మమును తప్పుట. న్యాయ ప్రఖ్యాతి అంటే ధర్మాన్ని ధర్మాన్ని తప్పడం, కొండెగాడవట అంటే సాడీలు చెప్పడం, సాడీలు చెప్పేవాడు కావటం,
హింసారం ముక్కుడవుట, హింసలు చేసేవాడుగా తయారవడం. మిత్తాత్పర్యంబులాడుట, నీయు ఈ విధంగా ఉన్నవి లేనివి, లేనివి ఉన్నట్లుగా కల్పించి చెప్పడం. నీయు కూడా దేనికని చెప్పుకున్నాం? పరద్రవ్యాన్ని ఆశించి. అలా ఆశించి సంపాదించినటువంటి సిరి సంపదలు ఎక్కువ కాలం ఉంటాయా అంటే ఉండవు, ఎన్నో యుగాలు ఉండవు. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనకి దుర్జటి ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, చెప్పండి, ఒకసారి పరిశీలించండి. భగవద్ దర్శనం వలన కలిగే అనుభూతులు చెప్పండి. అమృతాన్ని స్వీకరించినట్లుగా ఉంటుంది, అమృతాన్ని తాగినట్లుగా ఉంటుంది అని చెప్పండి. జాతకాలు నమ్మవచ్చా? ఎందుకు? అది జాతకాలు అనేటివి ఎవరు నమ్మకాల మీద అది ఆధారపడి ఉంటుంది. నమ్మాలా వద్దా అనేది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి చర్చ. ఇంటి గుట్టు ఎవరికి ఎందుకు చెప్పకూడదు? ఓకే, ఇది చివరి పద్యం తర్వాత చూద్దాం, లాస్ట్ది ఇప్పుడు చూద్దాం. ఒకసారి బద్దెన రచించినటువంటి సుమతి శతకంలోంచి ఈ పద్యాన్ని తీసుకోవడం జరిగింది. బద్దెన రచించినటువంటి సుమతి శతకం నుండి ఈ పద్యాన్ని తీసుకోవడం జరిగింది. సుమతి అనేది ఈ పద్యం యొక్క మొకటం, ఈ శతకం యొక్క మొకటం. సుమతి అనేది మొకటం. ఈ శతకం పేరు సుమతి శతకం. ఈ సుమతి శతకం రచించినటువంటి బద్దెన కాలం 13వ శతాబ్దం. ఈ సుమతి శతకాన్ని రచించినటువంటి బద్దెన కాలం 13వ శతాబ్దం. ఈయన యొక్క రచనా విధానం లలితంగా ఉంటుంది. ఈయన యొక్క రచనా విధానం లలితంగా ఉంటుంది. మనసును హత్తుకునే విధంగా ఈ భావాలు కలిగి ఉంటాయి. ఈయన రచించినటువంటి కంద పద్యాలు తర్వాత అనేక మంది కవులకు ఆదర్శంగా నిలిచాయి. కాబట్టి ఈ అప్పట్లోనే బద్దెన గొప్పైనటువంటి పద్యాలను ఈ కంద పద్యాల ద్వారా రచించడం జరిగింది. ఇవి మనిషి యొక్క జీవన విధానంలో తనను తాను అద్దంలో చూసినట్లుగా కనపడడం జరుగుతుంది ఈ సుమతి శతకంలో ఉన్నటువంటి పద్యాలు. ఒకసారి పద్యాన్ని పరిశీలిస్తే, వరదైన చేను దున్నకు కరువైనను బంధు జనల కేడకు కడకేగ కుసుమి. ఒకసారి మళ్ళీ చూన్నానా. వరుదైన చేను దున్నకు కరువైనను బంధు జనుల కడక కేగుకుమి. పరులకు మర్మము చెప్పుకుమి పిరికి కిందల వాయుతనము బెట్టకు సుమతి. ఓ సుమతి, మంచి బుద్ధి కలిగినటువంటి దానా సుమతి. మంచి బుద్ధి కలిగినటువంటి వారిని సుమతి అంటే సుమతి, మంచి బుద్ధి కలిగినటువంటి సుమతి. వరదైన చేను దున్నకు, వరదలు వచ్చినప్పుడు మునిగిపోతాయి అనుకున్నటువంటి మునిగిపోయినటువంటి చేలను దున్నవద్దు. వరదైనను చేల దున్నకంటే వరదలు వచ్చి మునిగిపోయినటువంటి చేలను దున్న. కరవైనను బంధు జనల కడ కేకుమి. కరువు కాటకాలు వచ్చినప్పుడు బంధుజనుల చుట్టాల దగ్గరకు వెళ్ళవద్దు. పరులకు మర్మము చెప్పకు, ఇతరులకు అంటే పరులు అంటే ఇతరులకు, రహస్యాల మర్మము అంటే రహస్యాలను చెప్పకూడదు, ఇతరులకు రహస్యాలను చెప్పకు. పిరికి వాడికి దళవాయుతనము బెట్టకు సుమతి. దళవాయుతనం అంటే నాయకత్వం అప్పచెప్పకూడదు. సుమతి మంచి బుద్ధి కలిగినటువంటి వాడా అనేది పద్యం యొక్క భావం. అంటే ఏం చేయకూడదు అన్నాడు? వరదలు వచ్చినప్పుడు వరదలు కలిగినటువంటి భూమిని దున్నవద్దు అన్నాడు. కరువు వచ్చినప్పుడు చుట్టాల దగ్గరికి వెళ్ళాడు. ఇతరులకు, పరాయి వాళ్లకు, ఇతరులకు మర్మము, రహస్యము చెప్పకూడదు అన్నాడు. అదేవిధంగా పిరికి వాడికి దళవాయుతనము, పిరికితనం కలిగినటువంటి వాడికి నాయకత్వాన్ని అప్పచెప్పకూడదు అని చెప్పి బద్దెన ఈ పద్యంలో మనకి చెప్పడం జరిగింది. ఓకేనా? అంటే ఇంటి గుట్టు ఎవరికి ఎందుకు చెప్పకూడదు, ఇంటి గుట్టు ఎవరికి ఎందుకు చెప్పకూడదు అనేది ఒకసారి పరిశీలిస్తే,
అంటే ఇంటి గుట్టు ఎవరు చెప్పకూడదు? పరులకు చెప్పకూడదు. పరులకు ఇంటి గుట్టును చెప్పకూడదు. ఓకేనా? వీక్షించినందుకు ధన్యవాదాలు. మరికొన్ని అంశాల కోసం మన పాఠశాల యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.